శ్లోకాలు నేర్చుకుని వీటిని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకోవాలి. ఎందుకని అందులో శంకరుడు ప్రశ్న చేశారు, ఎందుకు రాదు జ్ఞానం అని అడిగారు. జ్ఞానం వస్తుందని లేదు, ఎందుకు రాదన్నారు. అందుకని ఎంత గొప్పగా మాట్లాడారంటే వరత్రా సత్రాన స్ఫటిక ఘుటిక పుస్తకరాం. ఆ అమ్మ ఒక చేత్తో వరదముద్ర పట్టిందిట, ఒక చేత్తో అభయముద్ర పట్టిందిట. ఇది లలితాపరాభట్టారిక స్వరూపంలో అమ్మవారు వరదముద్ర అభయముద్ర పట్టదు. అందుకే మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఏవైనా వరదముద్ర అభయముద్ర పట్టచ్చు. వరదముద్ర అంటే ఇలాగా, అభయముద్ర అంటే ఇలాగా పడుతుంటాయి, ఇలాగా ఇలాగా. ఆ ముద్ర లలితాపరాభట్టారికా స్వరూపం పట్టుకోదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఔచిత్యం ప్రధానంగా అసలు అమ్మ వరదముద్ర అమ్మ అభయముద్ర పట్టడం అంటే ఇంకా ప్రపంచంలో అంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం వేరొకటి లేదు. అసలు మీకు అమ్మవారు కోరినటువంటి కోర్కెలు తీర్చగలిగినది, భయాన్ని పోగొట్టగలిగినది ప్రపంచంలో అమ్మ ఒక్కటేయే. ఎందుకని మీరేం పిలిచి అమ్మని పిలిచి స్తోత్రం చేసి అమ్మ నాకు ఈ భయం వేస్తోందమ్మా, ఆ భయం పోగొట్టమ్మా అంటే చిన్నతనంలో అమ్మ మీకు భయం పోగొట్టిందా? అసలు మీకు నోట మాట మాట్లాడడం చేత కానటువంటి రోజులలో మీకు నిద్దట్లో ఉండగా ఎందుకు ఉలిక్కి పడ్డారో కూడా చెప్పలేరు. అసలు ఎందుకు చంటి పిల్లవాడు ఉలిక్కి పడ్డాడో తల్లికి కూడా తెలియదు. అలాంటిది పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఉలిక్కి పడగానే అమ్మ గభాలొక్కసారి వీపు మీద చెయ్యేసి ఆ పిల్లాన్ని జోకొడుతుంది. ఏమి తెలుసో తెలియదు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి రహస్యం ఏమిటో అమ్మ చెయ్యి పిల్లవాడికి తగిలిందా ఇంత భయమో పోతుంది వాడికి. మీరు చూడండి, పిల్లలు గుక్క పట్టేస్తుంటారు, వాళ్ళకి మళ్ళీ ఊపిరి కూడా తీయలేనంతగా గుక్క పడతారు. అమ్మ గభాలన పిల్లాన్ని అందుకుని గుండెలకి హత్తుకుంటుంది. హత్తుకోగానే వాళ్ళు ఏం ధైర్యం వస్తుందో తెలియదు. నల్లపడిపోయిన పిల్లాడు మళ్ళీ ఒక్కసారి ఊపిరి తీస్తాడు. అమ్మ, ఒరే నాన్న, నీకేదైనా భయం వేసినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ భయం తీరుస్తాను అని అమ్మ ఏమైనా చెప్పిందా? అలా చెప్తే అర్థమయ్యే వయస్సా? అది అమ్మ చెప్పదు. నిజంగా అమ్మ అలా చెప్పిన నాడు అంతకన్నా అసహ్యకరమైన విషయం ప్రపంచంలో ఇంకోటి లేదు. నిర్భయమైనటువంటి పరిస్థితి అన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే ఒక్క అమ్మ దగ్గర మాత్రమే. ఇంకా ప్రపంచంలో మిగిలిన ఎక్కడైనా ఎప్పుడైనా భయం అనేటటువంటిది ఏర్పడవచ్చు. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క అమ్మ దగ్గర మాత్రం భయం అన్నది ఉండనే ఉండదు. లౌకికమైన అమ్మ దగ్గర నుంచి జగన్మాత అయినటువంటి పరాశక్తి వరకు అమ్మ పాదముల దగ్గర కూర్చున్న వాడికి భయం అన్న ప్రశ్న లేదు. అమ్మ పొదివి పట్టి కాపాడుకుంటుంది తన బిడ్డల్ని. ఎందుకని మొన్నటి రోజున చెప్పాను, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ. ఆ తల్లి కన్నుల నిండా కారుణ్యం తప్ప వేరొకటి ఎరగనటువంటి తల్లి. అందుకని అమ్మ తప్ప ఎవరు మనకి కోరికల్ని తీరుస్తారు, ఎవరు మన భయాన్ని తీరుస్తారు? అందుకని లలితా స్వరూపం వరదముద్ర అభయముద్ర పట్టదు. కానీ సరస్వతీ స్వరూపంగా శారదా స్వరూపంగా అమ్మవారు వరదముద్ర అభయముద్ర పడుతుంది. ఈ తేడా మనకి శంకరులు తెలియచేస్తున్నారు. ఎందుకు వచ్చింది తేడా చెప్పండి. మీకు అమ్మ స్వరూపంగా కాపాడడంలో, అమ్మ స్వరూపంగా కోరికలు తీర్చడంలో అమ్మ ముద్ర పట్టక్కర్లేదు. కానీ మీరు అడుగుతున్న జ్ఞానం లౌకికమైనటువంటి జ్ఞానము దగ్గర నుంచి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి కావలసిన జ్ఞానం వరకు మీరు అడుగుతున్నారు. ఈ జ్ఞానం మీరు ప్రార్థన చేస్తే మాత్రమే లభిస్తుంది. భక్తిని గుండెల నిండా నింపుకుని, ఇది తెలుసున్నవారు కాబట్టే అంత జ్ఞాని అయినా శంకరులు భక్తికి అంత పెద్ద పీట వేశారు. అందుకే శివానంద లహరిలో అయినా ఆ భక్తి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తి రిచ్యుచ్యతే అంటారు. ఆ భక్తి చిట్ట చివరికి నది సముద్రంలో కలిసిపోయినట్టు భగవంతుడిలో మనం కలిసిపోయేటట్టుగా జ్ఞానం ఇవ్వగలగాలి. ఆ జ్ఞానం ఎప్పుడు కలగాలి? ఇక్కడుండగానే కలగాలి. అందుకని ఇది ఋతుమంతం. ఇందులో ఉండగానే కలగాలి. ఇందులో ఉండగా కలిగితే ఏమవుతుంది? మీకు జ్ఞానం వచ్చిందనుకోండి,
లోపల ఉన్నటువంటి ఆత్మ నేను అన్న జ్ఞానం వచ్చేసి వాడు ఆ జ్ఞానంలో నిలబడిపోయాడు అనుకోండి, ఇంక ఈ శరీరం గురించి వాడికి ఏం బెంగ ఉండదు. ఈ శరీరాన్ని తృణప్రాయంగా తీసి పారేస్తాడు. ఎందుకని అది నేను కాదు. నేను కాని వస్తువుకి ఎంత ప్రమాదం రానివ్వండి, వెడుతుండగా ఈ కండువ గబాలన ఏ బండి చక్రంలోనో పడిపోయింది అనుకోండి, అయ్యో కండువ పడిపోయిందంటాను వదిలేస్తాను. అంతేకాని అయ్యో కండువ పడిపోయింది అని ఒక నెలలాళ్ళు ఏమైనా నేను ఏడుస్తూ కూర్చుంటానా? నేనేం కూర్చోను. అలా అందుకే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు. ఎంత గొప్ప మాట చెప్పేవారంటే వారు, ఈ దేహములో ఉండాలి, జ్ఞానమును పొందాలి, పొంది ఇది నేను కాదన్న ధైర్యము ఏర్పడాలి మనుష్య జన్మలో. అది ఏర్పడడానికి ఇదే ఆధారం అయి ఉండాలి. ఏమండి ఇది నేను కాదు కదా, లోపల ఆత్మ నేను కదా అని చెప్పి దీన్ని వదిలేస్తానని చెప్పి కృతకంగా మాట్లాడకూడదు. మీరు భోజనం చేస్తారు, విస్తరి దేనికి తెచ్చుకుంటారు? విస్తరి ప్రయోజనం ఏమిటి? చిట్ట చివర పెంట కుప్పలో పారేయడానికే విస్తరి తెచ్చుకుంటారు. అంతే తప్ప విస్తరి ఎవడైనా బీరువాలో పెట్టుకోవడానికి తెచ్చుకుంటాడు ఏంటి? విస్తరి ఎప్పుడైనా పెంట కుప్ప మీదకే వెళ్ళాలి. కానీ విస్తరి తెస్తూనే అయ్యో చిట్ట చివరి ఇది పెంట కుప్పలోకే కదండి పోవలసింది అని విస్తరులన్నీ తీసుకెళ్లి మళ్ళీ పెంట కుప్పలో పారేస్తారా? పారేయరు. ముందు విస్తరాకేసుకోవాలి, నీళ్లు జల్లుకోవాలి, విస్తరి కడుక్కోవాలి, భోజనం పెట్టుకోవాలి, అందులో భోజనం చెయ్యాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఆ విస్తరి మడిచి తీసుకెళ్లి పెంట కుప్ప మీద పారేయాలి. ఈ శరీరములో తానుండాలి, గురువులను సేవించాలి, జ్ఞానమును పొందాలి, ఈ శరీరము కన్నా భిన్నమైనటువంటి ఆత్మ తానని తెలుసుకోవాలి, దాని యందు నిలబడాలి, అందులో రమించాలి. అప్పుడు తృణప్రాయంగా శరీరము తనంత తాను పడిపోతున్నప్పుడు తను సాక్షిగా నిలబడాలి, తాదాత్మ్యత లేకుండా. ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఈ జ్ఞానం మీకు ఎవ్వరు ఇవ్వరు. మీరు ఎంత ట్యూషన్ ఫీజు కట్టండి, ఎన్ని టర్మ్ ఫీజులు కట్టండి, గురువు కూర్చుని మీకు చెప్తాడేమో కానీ ఈ జ్ఞానము లోపలికి వెళ్ళి నిలబడడం అనేటటువంటిది మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆ అనుగ్రహాన్ని మన యందు ప్రసరింప చెయ్యడం కోసమని ఇవాళ శంకరులు ఎంత గొప్ప మాట చెప్తున్నారంటే, ఇదిగో ఈ భయానికి కారణమేమిటి? ఇది నేను అన్న భావన. ఈ భయాన్ని పోగొట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ నేను అన్న జ్ఞానాన్ని పొందేటట్టు చెయ్యడమే వరప్రదానం చెయ్యడం. అందుకని వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం, రెండు చేతులతో వరదముద్ర అభయముద్ర పట్టిందమ్మ, వేరొక రెండు చేతులతో ఒక దాంతో స్ఫటికమాల పట్టుకుందిట, ఒక దాంతో పుస్తకం పట్టుకుందిట. స్ఫటికమాల దేనికి సూచిస్తుంది? అది అక్షమాల. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి కంచిలో మాట్లాడుతూ ఈ శ్లోకం గురించి మాట్లాడుతూ ఈ అక్షమాల గురించి పరమాద్భుతమైన వ్యాఖ్యానం ఒకటి చేశారు. ఆయన అన్నారు, అక్షమాలలో 51 అక్షరాలు ఉంటాయి, అదే అక్షమాలలో 51 పూసలు ఉంటాయి. ఈ అక్షమాలకి అక్షరమాలకి తేడా లేదు అన్నారు. అక్షరాలు ఎన్ని ఉంటాయి? ఆనింటి ఛా వరకు 51 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాల్ని ఆధారం చేసుకునే సమస్తమైన శబ్దములు పుడతాయి. ఆ శబ్దములలో ఏముంటుంది? అర్థం ఉంటుంది. శబ్దము అర్థము కలిసి ఏం చెయ్యాలి? అజ్ఞానాన్ని నివృత్తి చెయ్యాలి. ఈ శబ్దము ఎన్ని రూపాలుగా బయటకు వస్తుంది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి 4 రూపాలతో పైకొస్తుంది. ఈ 4 రూపాలు ఎవరు? అమ్మవారి రూపాలుగానే ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం శబ్దరూపంగా వచ్చి ప్రయోజనం కల్పించడం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక శంకరాచార్యులు వారు కూర్చున్నారు, ఒక శంకరులు మాటలు చెప్తున్నారు. చెప్తుంటే ఆ మాటలు మీ కంటికి కనపడతాయా? అవి మీరేమైనా మూట కట్టుకుని జేబులో వేసుకుని పట్టుకెళ్ళగలరా? పట్టుకెళ్ళలేరు. తన మనస్సులో కలిగినటువంటి ఆలోచన మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువై బయలుదేరి పైకొస్తుంటే ఒక్కొక్క చక్రాన్ని దాటి వస్తున్నప్పుడు చిట్ట చివర నాలుక ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కితే సొట్టలు పడినటువంటి వర్ణములుగా తయారై ఆ వర్ణములు పైకొస్తుంటే ఆ అక్షరములన్నీ పదములుగా మారితే ఆ పదములు వాక్యములైతే ఆ వాక్యములలో నేను మీకు ఏం చెప్దామనుకుంటున్నానో ఆ భావన వాక్యముల చేత నా నోటి వెంట బయటికొస్తే అవి కనపడకుండా ఆకాశ గుణాత్మకం కాబట్టి శబ్దం ఆకాశంలో ప్రయాణించి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీ మనస్సుని స్పందింపచేసి నాలో ఉన్న భావం మీలో ఉన్న భావంగా మారిపోవాలి. ఇలా మారిపోయేటట్టు చెయ్యడం నేను అనుభవించిన దానిని మీ చేత అనుభవింపచేస్తుంది. ఇది ఎవరు చెయ్యగలరు? అమ్మవారే చేస్తుంది. ఎలా చేస్తుంది?
పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 వాక్కుల యొక్క స్వరూపంగా అమ్మవారు చేస్తుంది. ఈ వాక్కుకు ఆధారం ఏమిటి? అక్షరములు ఆధారం. ఆ అక్షరములు ఎక్కడుంటాయి? ఆ నుంచి ఛ వరకు ఉంటాయి. ఈ ఆ నుంచి ఛ వరకు ఉన్న అక్షరములే మారి 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 ఆ పక్కకి ఊ వస్తే ఆవు, ఈ పక్కకి ఇల్లు వస్తే ఇల్లు. ఆ అక్షరాలే అటు ఇటు అటు ఇటు మారుతుంటాయి. మారితే ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వాంగ్మయము ఈ అక్షరాల్లోంచే రావాలి. కాబట్టి ఇప్పుడు వాంగ్మయం అంతా ఎవరి అనుగ్రహంగా రావాలి? ఎవరి గురించి చెప్పాలి? అమ్మవారి గురించే చెప్పాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్నే ప్రసరింప చెయ్యాలి. అందుకనే అమ్మా పటిక గుటిక, అదిగో నువ్వు చేతిలో ఆ జపమాలని పట్టుకున్నావు. రెండో అర్థం ఏమిటి? చేతిలో మీరు స్ఫటికమాల ఎప్పుడు పట్టుకుంటారు? జపం చెయ్యడానికి పట్టుకుంటారు. జపం ఏం చేస్తారు? జపం అంటే మీరు ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని లోపల తిప్పుతూ ఉంటారు. మననాత్ త్రాయితే ఇది మంత్ర, దాన్ని మననం చేస్తుంటే మీకు రక్షణ వస్తుంది అందులోంచి. అందుకని ఎన్ని మాటలు తిరుగుతోందో చూసుకోవడానికి ఆ జపమాలను అలా తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసినటువంటి జపము తనంత తానుగా మిమ్మల్ని రక్షిస్తుందా, అయితే తిరిగినటువంటి జపమాల మిమ్మల్ని రక్షిస్తుందా? జపమాల ఏమైనా రక్షిస్తుందా? ఏమీ రక్షించదు. పోనీ నేను చేశాను అనుకుంటున్నటువంటి జపం మిమ్మల్ని రక్షిస్తుందా? రక్షించదు. ఏది రక్షిస్తుంది? మీరు చేసినటువంటి జపము చేత ప్రీతి పొందిన అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి స్ఫటిక గుటిక ఏ జపం చేస్తున్నావో, ఏ తపస్సు చేస్తున్నావో దానికి ఫలితమును ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఎవరు? ఆవిడే. ఆవిడ ఎప్పుడు ఇస్తుంది? ఆవిడ ప్రీతి చెందిన నాడు. ఆవిడ ప్రీతి ఎప్పుడు చెందుతుంది? ఇక్కడ ఎంత తిప్పినా ఆవిడ ప్రీతి చెందదు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక అద్భుతమైన కథ చెప్పేవారు. వెనకటికి ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ శిష్యులందరినీ చేరదీసి మంచి ప్రసంగాలు చేస్తూ ఎప్పుడు భగవత్ సంబంధంగా కాలం గడిపేటటువంటి ఆయన ఒక వీధిలో కాపురం ఉంటుండేవాడు పెంకుటింట్లో. ఎదురుగుండా ఓ పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటింట్లో ఒక వ్యభిచారిని ఉండేది. ఆ వ్యభిచారిని తన యొక్క వృత్తి రీత్యా విటులను ఆకర్షిస్తుండేది ఆవిడ. ఈయన ఇక్కడ భగవత్ సంబంధంగా శిష్యులతో కాలం గడుపుతూ ఉండేటటువంటి ఆయన అస్తమానం అటు చూస్తూ ఉండేవాడు. అదిగో మళ్ళీ ఎవరో వచ్చారు, వాడిని లోపలికి తీసుకుపోతోంది, అయిపోయింది వాడి పని ఇక్కడతోటి, వాడి మెడలో ఉన్నవి తీసేసుకుంటుంది, వాడి వేళ్లకు ఉన్నవి తీసేసుకుంటుంది, వాడి డబ్బు తీసేసుకుంటుంది, దిక్కుమాలింది, ఇలాగే అందరినీ నాశనం చేసేస్తోంది అని మనసులో అనుకుంటుండేవాడు. ఆవిడ నా దౌర్భాగ్యం కొద్దీ నా శరీరాన్ని ఇలా పణంగా పెట్టి పడుపు కూడు తింటున్నాను, ఆ ఎదురింట్లో మహానుభావుడు హాయిగా శిష్యులతో ఎప్పుడూ భాగవతం చెప్తూ అనుష్ఠానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఆ ప్రవచనాలు చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఆయన బతుకుతున్నాడు అని ఈవిడనుకుంటూ ఉండేది. ఇద్దరూ శరీరాలు విడిచిపెట్టారు. యమభటులు ఈయన కోసం వచ్చారు, దేవదూతలు ఆవిడ కోసం వచ్చారు. వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. ఆయన అన్నాడు, లేదు పొరపాటు పడ్డారు, మీరు ఏదో అడ్రస్ పట్టుకురావడంలో, ఇటు మీరు రండి అటు వారు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అన్నారు, మాకేం అడ్రస్లు చేంజ్ ఉండదు, అలాగా మేము కరెక్ట్గా పట్టుకొస్తాం, మీకోసమే మేము వచ్చాం, ఆవిడ కోసమే వారు వచ్చారన్నారు. అదేమిటి? ఆవిడ బతికున్నంత కాలం చేసింది వ్యభిచారం అన్నారు. వ్యభిచారం శరీరం చేసింది, మనస్సు పరమాత్మ కైంకర్యం చేసింది. నువ్వేం చేశావు? నీ శరీరం పూజా మందిరంలో కూర్చుంది, నీ మనస్సు వ్యభిచారం చేసింది. అమ్మవారికి కావలసింది మనస్సు. ఎవరికి కావాలరా? నీ శరీరం ఏం చేస్తోందో నీ మనస్సు ప్రధానం. నువ్వు చేసింది కాపట్యం, నటన. అందుకని నీకు ఎక్కువ శిక్ష వేయాలి, అందుకని నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇదే రక్షించేది? అందుకే అంటారు శంకరులు, నువ్వు పైనేం కట్టావు పరమాత్మకు అనవసరం. వటురువా గేహీవా ఇతిరపి జటీవా తదితరో. నువ్వు ఉపనయనం చేసుకున్నావా? నువ్వు జటివా? నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా? నువ్వు సన్యాసం తీసుకున్నావా? భవతు భవ కింతేన భవతి. ఎవడికి కావాలరా ఇవన్నీ? యదీయం మృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి. నీ హృదయ పుష్పాన్ని తీసి స్వామి పాదాల దగ్గర పెట్టావా, నీ వెంట పడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని నువ్వు చేసేటటువంటి తపస్సుని డాంబికము చెయ్యకు. నేనింత జపం చేశాను, నేనింత తపస్సు చేస్తున్నాను అనకు. అది గోప్యం. నీకు ప్రీతి ఎవరి వల్ల కలగాలి? నువ్వు నీ పట్ల ఎవరి యొక్క అనుగ్రహం కలగాలి?
అమ్మవారి యొక్క అనుగ్రహం నీ యందు ప్రసరించాలి. దానికి నీకున్నది శరణాగతి మాత్రమే. అందుకని కేవలం 51 అక్షరముల చేత ఉన్నటువంటి సమస్త వాంగ్మయంలో ఉన్నటువంటి విశేషాన్ని అందించగలిగినది ఆమె. అందుకే అంటాడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే, చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నన్ను గురువులు ఎంతో చదివించారు, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో నేను చదివిశాను నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క అనుగ్రహంలోంచి వస్తోంది. జ్ఞాపకం పెట్టుకో. లౌకికమైనటువంటి విద్య దగ్గర నుంచి అపారమైనటువంటి మేధస్సు వరకు అమ్మ అనుగ్రహము ఉంటేనే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మహాపండితుడు ఒక ఆయన, నాకు తెలుసున్న ఆయన ఉంటుండేవారు. ఎంత గొప్ప లెక్చరర్ అంటే ఇంకా సామాన్యమైన లెక్చరర్ కాడు. ఆయన దగ్గర ట్యూషన్ చదువుకోవడం